హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. విద్యార్థులకు పారిశ్రామిక సంస్థలను పరిచయం చేసే యాత్ర విశాఖ వారధి. జేఏ చౌదరి నేతృత్వంలో కొనసాగుతున్న విశాఖ వారధి యాత్ర ఇవాళటి నుంచి వారం రోజుల పాటు కొనసాగనుంది. ఎంపిక చేసిన 200 మంది విద్యార్థులకు ఉచితంగా ఏపీలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థలకు తీసుకువెళ్తున్నారు. ఏపీలోని పారిశ్రామిక అద్భుతాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తున్నారు. విద్యార్థులు ఆంటర్‌ప్రెన్యూర్స్ గా ఎదిగేందుకు మెంటర్స్ దిశానిర్దేశం చేయనున్నారు. విద్యార్థుల భవితకు భరోసాగా ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విశాఖ వారధి కార్యక్రమం ఉత్సాహంగా ఆరంభమైంది. విద్యార్థులకు కంపెనీలకు మధ్య వారధిగా ఉద్యోగ కల్పనకు నాందిగా సాగుతున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం అమర్ రాజా బ్యాటరీ కంపెనీలో ఉంది. ఈ కార్యక్రమానికి టీవీ5 మీడియా పార్ట్నర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగనుండగా తొలి రోజు విద్యార్థులు అమర్ రాజా బ్యాటరీస్, కార్బన్ మొబైల్స్, డిక్సన్, ఐఐడిటి కంపెనీలను సందర్శించనున్నారు. ఇక మార్కెట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ ఈ రోజు చూసుకున్నట్టయితే ఫ్లాట్ నోట్ తో డేని స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఓపెనర్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే కంటిన్యూస్ గా మార్కెట్స్ ఒక కరెక్షన్ మోడ్ లోనే ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఎక్కువగా చూసుకున్నట్టయితే మార్కెట్స్ లో స్టాక్ స్పెసిఫిక్ మూవ్ అనేది ఎక్కువగా మనం చూస్తున్నాము. నిఫ్టీ చూసుకున్నట్టయితే 10,786 ఆ లెవెల్ వద్ద ఓపెన్ అవగా ఆ లెవెల్ నుంచి కూడా కరెక్ట్ అవుతూ కీ లెవెల్ అయిన 10,750 ని కూడా బ్రేక్ చేసి ప్రస్తుతం చూసుకున్నట్టయితే 54 పాయింట్స్ నెగిటివ్ గా 10,738 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ సెన్సెక్స్ చూసుకున్నట్టయితే 152 పాయింట్స్ నెగిటివ్ గా 35,881 వద్ద ప్రెసెంట్ ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు కొంత బెటర్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అరౌండ్ 26 పాయింట్స్ పాజిటివ్ గా 26,911 వద్ద బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో కరెక్షన్ అనేది కొనసాగుతూ ఉండడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అడ్వాన్సెస్ 636 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1021 గా ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంక్ 25%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 5.5%, జీ ఎంటర్టైన్మెంట్స్ 4.27%, హీరో మోటోకార్ప్ 2.5% అండ్ అదానీ పోర్ట్స్ 2.5% వరకు అప్ సైడ్ లో మోవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే ఇంకా మనకి మార్నింగ్ నుంచి కూడా అబ్జర్వ్ చేసినట్టయితే కొంత ఆయిల్ మార్కెటింగ్ చెందిన కంపెనీసే నిఫ్టీ లూజర్స్ టాప్ లూజర్స్ లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. బీపీసీఎల్ అండ్ ఐఓసీ లాంటి స్టాక్స్ ఒక 4 to 5% మధ్య డౌన్ సైడ్ లో మూవ్ అవుతున్నాయి. అండ్ కోల్ ఇండియా ప్రస్తుతం ఒక 3% పైగానే డౌన్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతుండగా హిందోల్కో 3.63%, అట్ ద సేమ్ టైం హెచ్పీసీఎల్ ఒక నియర్లీ 4% వరకు డౌన్ ట్రెండ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఏషియన్ క్యూస్ కూడా చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి కూడా ఏషియన్ మార్కెట్స్ కరెక్షన్ మోడ్ లోనే ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. ఈ రోజు సెక్టర్స్ వైజ్ లో అప్ మూవ్ కంటే కూడా చూసుకున్నట్టయితే ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మార్కెట్స్ లో మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం చూసుకున్నట్టయితే ఆటో స్టాక్స్ లో ప్రస్తుతం సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాము. రిజల్ట్స్ ఉన్న దృష్ట్యా చూసుకున్నట్టయితే కొంత అశోక్ లేలాండ్ లో ఈ రోజు మంచి ర్యాలీ చూస్తున్నాము. ప్రస్తుతం ఒక 2% వరకు ఈ స్టాక్ అప్ సైడ్ లో ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ మార్నింగ్ కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఆటో స్టాక్స్ లో ఒక రికవరీ అనేది రావడం మనం చూస్తున్నాము. అండ్ ఆన్ న్యూస్ ఎస్ బ్యాంక్ గురించి తెలిసిందే. ఆన్ న్యూస్ చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఒక 25% వరకు ర్యాలీలో ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ కొంత వీక్ ట్రెండ్ తర్వాత జీ ఎంటర్టైన్మెంట్స్ లో ఈ రోజు మంచి రికవరీ అనేది రావడం చూస్తున్నాము. ఇది టెక్నికలీ స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతూ వస్తోంది. 4% పైగా అప్ ట్రెండ్ లో.
ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే రిలయన్స్ క్యాపిటల్ 5%, అశోక్ లేలాండ్, ఐడిబిఐ బ్యాంక్, టాటా పవర్ అండ్ సన్ టీవీ నెట్వర్క్స్ లాంటి స్టాక్స్ చూసుకున్నట్టయితే ఒక 1.5% నుంచి 5% వరకు అప్ సైడ్ లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మిడ్ క్యాప్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్టయితే నాల్కో 5.5%, ఒరాకిల్ ఫిన్ సర్వీసెస్, నాట్కో ఫార్మా, GE ఇండియా, క్యూమెన్స్ లాంటి స్టాక్స్ ఒక 3% నుంచి 6% మధ్య అప్ సైడ్ మొమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్ గా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు అలాగే కాలర్స్ డౌట్స్ ని క్లారిఫై చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ బాలా గారు, సుందర్రాజు గారు అండ్ అరవింద్ గారు. వ్యూవర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ బాలా సార్, హాయ్ సుందర్రాజు గారు అండ్ హాయ్ అరవింద్ గారు. బాలా సార్, ఓవరాల్గా మార్కెట్ సార్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి కూడా ఒకే ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. కంటిన్యూస్గా ఒక ఫ్లాట్ ట్రెండ్లో డేని స్టార్ట్ చేసినప్పటికీ అక్కడ నుంచి కూడా ఒక కరెక్షన్ మోడ్లోనే మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ పై మీ అనాలిసిస్ ఏంటంటారు? Yeah, basically, there is no buying in the market, and retail level lo aithe asalu completely there is no buying at all, and institutional matram completely selling mode lo undi kabatti analysis cheyadam kuda ee market lo chaala kashtam avutundandi, because every day some company or the other, oka company oka bank edo okati it's being subject to absolutely butchered anamata. So ee context lo I think retailers are completely out of the market, and traders kuda they are very scared. ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు కాబట్టి పొజిషన్స్ కూడా తీసుకోవట్లేదు. అండ్ రీసెంట్లీ మనకి నిఫ్టీ కూడా వీక్లీ ఆప్షన్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఐ థింక్ మార్కెట్లో వాలటాలిటీ అనేది డెఫినెట్లీ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. రాబోయే 2-3 మంత్స్లో మనకి మేజర్ ఈవెంట్ ఒకటి పాలిటిక్స్ ఉంది. ఆల్రెడీ డ్యామేజ్ బాగా అయింది మార్కెట్లో. ఈ పొలిటికల్ అవుట్కమ్ మూలాన మనకి మేలో ఏమన్నా మళ్ళీ ఏమన్నా షార్ప్ కరెక్షన్ ఉంటుందా? వీ డోంట్ నో, ఇట్ క్యాన్ బి. బట్ ఐ థింక్ ఈ లోపల మేజర్ కరెక్షన్ అనేది జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పాలంటే మాత్రం దెర్ ఆర్ నో బయర్స్ ఇన్ ద మార్కెట్ అండి. సో ఆ కాంటెక్స్లో ఎనీ స్మాల్ సెల్లింగ్ ఆల్సో చాలా మ్యాసివ్గా స్టాక్స్ పడిపోవడానికి గురవుతుంది. సో ఎవరైనా రీటైల్ లెవెల్లో ఇన్వెస్టర్స్ కొనదలుచుకుంటే మాత్రం రాబోయే 2-3 మంత్స్లో మార్కెట్ విల్ డెఫినెట్లీ బీ వీక్, బట్ ఐ వుడ్ సజెస్ట్ దెమ్ టు బై. సో ఒకటేసారి కాకుండా ప్రాబ్లీ 3 to 4 ట్రాంచెస్లో కానీ స్టాగర్డ్ బయింగ్ ఒక 3 to 5 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోవచ్చు. రాబోయే 2-3 మంత్స్లో ఎక్కడన్నా మధ్య మధ్యలో షార్ప్గా పడితే ఏదైనా మనం స్పాట్ చేసిన షేరు కొద్దిగా ఎక్కువ కొనండి. బట్ అదర్వైజ్ నెక్స్ట్ 3 to 4 మంత్స్లో మాత్రం కొంచెం అక్రాస్ ద టేబుల్, అంటే కొన్ని సెక్టర్స్ వదిలేసి లైక్ టెలికమ్యూనికేషన్, పవర్ జనరేటింగ్ కంపెనీస్ ఇటువంటివి పక్కన పెడితే క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ అంటాం. మిగతా వాటిలో మాత్రం ఐ థింక్ డెఫినెట్లీ వన్ షుడ్ టేక్ స్మాల్ పొజిషన్స్ ఓవర్ ద నెక్స్ట్ 3-4 మంత్స్ ఇన్ మేబీ 3 to 5 ప్రైస్ పాయింట్స్. ఓకే సుందరరాజు గారు, ఒక టెక్నికల్ చార్ట్స్ పరంగా మార్కెట్స్ పై మీ విశ్లేషణ ఏంటారు? మార్కెట్ షార్ట్ టర్మ్ కరెక్షన్ ఫర్దర్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే నేను చూసాము మార్కెట్ 10,800 కీలకమైన సపోర్ట్ లెవెల్ కింద క్లోజ్ అవడంతో మార్కెట్లో ఫర్దర్గా ఒక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ అనేది కనిపించింది. అలాగే వాళ్ళ రెండో రోజు ఫాలో అప్ ట్రేడింగ్లో కూడా చూస్తే కనుక ఇదే లెవెల్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి షార్ట్ టర్మ్ కరెక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ చూస్తే కనుక ఇంచుమించు 200-300 పాయింట్స్ దూరంలో ఉంది. 10,450, 10,500 స్థాయి వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అక్కడ కొంచెం ఒక షార్ట్ టర్మ్లో కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ మార్కెట్ నెక్స్ట్ వీక్ కనుక 10,500 దగ్గర కనుక కనీసం 2-3 రోజులు కన్సాలిడేషన్ అయ్యి ఆ తర్వాత లో నుంచి బాగా రికవర్ అయ్యి ఒక టెక్నికల్గా ఒక అప్సైడ్ రివర్సల్ ఏర్పడితేనే ఒక లాంగ్ పొజిషన్ తీసుకోవాలి. సో ఆన్ ద హోల్ మార్కెట్ చూస్తే కనుక షార్ట్ టర్మ్ కరెక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ షార్ట్ పొజిషన్ ఉందంటే కనుక ట్రైలింగ్ స్టాప్ లాస్ 10,800 పైన మెయింటైన్ చేయొచ్చు. అలాగే నిఫ్టీ బ్యాంక్ కూడా చూస్తే కనుక 27,000 దగ్గర సపోర్ట్ ఉంది. సో ఆ లెవెల్ కనుక కింద వాళ్ళు కూడా క్లోజ్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 24,500-600 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ షార్ట్ టర్మ్ కరెక్షన్ ఉంది. కొంచెం ఫ్రెష్ లాంగ్ పొజిషన్ తీసుకోవాలంటే కొంచెం వెయిట్ చేయడం మంచిది. అరవింద్ గారు, మీ విశ్లేషణ ఏంటారు మార్కెట్ ట్రెండ్స్ పై? ఒకటండి, ఐ విల్ కంప్లీట్లీ అగ్రీ విత్ బాలా గారు చెప్పిందంతా కంప్లీట్లీ అగ్రీ చేస్తాను. మనకు వోల్టిలిటీ డెఫినెట్లీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుందండి. కాకపోతే ఏంటంటే ఐ థింక్ వీ హ్యావ్ టు గ్రాబ్ అండి. ఇన్వెస్టర్స్ ఎవరైతే డెఫినెట్లీ గ్రాబ్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు స్టాక్స్ అంటే మనము ఆల్మోస్ట్ రికమెండ్ చేస్తూ వస్తాం భారత్ ఫోర్జ్. నిన్న రిజల్ట్స్ వచ్చాయండి. రిజల్ట్స్ బాగానే వచ్చాయి, బట్ స్టాక్ కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అయింది. బికాస్ ఆఫ్ కొద్దిగా బ్లీక్ అవుట్లుక్ ఉండడం వల్ల కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అయిందండి. బట్ ఓవరాల్గా రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. ఒక 21.7% రెవెన్యూ గ్రోత్ చూపించారు. అండ్ మార్జిన్స్ అరౌండ్ 28% ఉన్నాయండి. ఎబిటా కూడా ఆల్మోస్ట్ 18% గ్రో అయింది. ప్యాట్ కూడా 36% దాకా గ్రో అయిందండి. ఓవరాల్ రిజల్ట్స్ బాగా ఇచ్చారు. అండ్ డొమెస్టిక్ ఫ్రంట్లో ఆల్మోస్ట్ 18% గ్రోత్ చూపించారండి. అండ్ ఇంటర్నేషనల్ ఫ్రంట్లో 25%. ఇంటర్నేషనల్ బిజినెస్ వీళ్ళకి ఆల్మోస్ట్ 62% కాంట్రిబ్యూషన్ ఇస్తుంది. అండ్ వాళ్ళు రెస్ట్ 38% ఫ్రమ్ డొమెస్టిక్ అండి. సో ఓవరాల్గా నెంబర్స్ బాగానే వచ్చినా కూడా కొద్దిగా ట్రక్ సేల్స్ స్లో డౌన్ అవ్వడము అండ్ క్లాస్ 8 ట్రక్స్ ఏదైతే నార్త్ అమెరికన్ ఎక్స్పోజర్ ఉంటుందో అది కొద్దిగా బ్లీక్ అవుట్లుక్ ఉండడం వల్ల
కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అయిందండి స్టాక్. బట్ ఓవరాల్గా వాళ్ళ మేనేజ్మెంట్ కమెంటరీ చూస్తే బాబా కళ్యాణి గారు వాళ్ళ ఎండీ ఎవరైతే ఉన్నారో హీ హాజ్ అ స్టడీ అవుట్లుక్ అండి. వాళ్ళ అవుట్లుక్ ప్రకారం కొద్దిగా పాజిటివ్గానే ఉంది. అండ్ ఏదైతే ఈ డిమాండ్ ఉంటుందో వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా కొద్దిగా నెక్స్ట్ ల్యాగ్ అవుతూ వస్తుందన్నమాట. సో యాంగిల్లో చూసుకుంటే 2019 విల్ బి ఏ గుడ్ ఇయర్ అనేది వాళ్ళ ఒపీనియన్. ఇన్ఫాక్ట్ వీఆర్ ఆఫ్ ద సేమ్ ఒపీనియన్ అండి. ఆర్డర్స్ కూడా బుక్ చేశారు $6.5 million లాస్ట్ క్వార్టర్లో. సో ఓవరాల్గా ఈ బ్యాక్లాగ్ ఆర్డర్ చూసుకుంటే అండ్ స్టడీ అవుట్లుక్ చూసుకుంటే ఐ థింక్ వన్ కెన్ బై ఇన్ టు భారత్ ఫోర్జ్ అండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నందువల్ల 2 to 3 price pointsలో డెఫినెట్లీ బై చేయమంటాను. కరెంట్ మార్కెట్ ప్రైస్ 470 లెవెల్స్లో ఉంది. 580 to 600 టార్గెట్ ప్రైస్తో డెఫినెట్లీ బై చేయొచ్చండి. కాకపోతే కొద్దిగా డౌన్ సైడ్ ప్రిపేర్ అవ్వాలి. అండ్ 2 to 3 price pointsలో విత్ కరెంట్ మార్కెట్ యాజ్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ యూ కెన్ గెట్ ఇన్ టు భారత్ ఫోర్జ్. అండ్ వన్ మోర్ స్టాక్ అండి మదర్సన్ సుమి మనం రికమెండ్ చేస్తూ వస్తాం. కొద్దిగా వాల్యుయేషన్స్ రిచ్ ఉన్నా కూడా ఐ థింక్ ఇట్ డిమాండ్స్ అన్న టైప్లో. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయమని చెప్తానండి. బట్ డోంట్ గెట్ ఇన్ కొత్త పొజిషన్స్ అయితే డెఫినెట్లీ తీసుకోవద్దని చెప్తాను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొద్దిగా రెగ్యులేటరీ రెస్ట్రిక్షన్స్ కానివ్వండి, వాల్యుయేషన్స్ కానివ్వండి హైగా ఉండడము అండ్ బ్రెక్సిట్ అన్సర్టనిటీ కొద్దిగా అన్సర్టనిటీ కనబడుతుంది. అండ్ రిజల్ట్స్ కూడా అది కొద్దిగా పోస్ట్ చేశారండి. ఐ మీన్ ఆల్మోస్ట్ రిజల్ట్స్ కూడా లాస్ట్ ఒక 10 to 12 quarters నుంచి ఫస్ట్ టైం డీగ్రోత్ చూపించారండి, ఒక 3.5% వరకు రెవెన్యూ ఫ్రంట్లో. సో నా సజెషన్ వాళ్ళ అవుట్లుక్ ఓకే ఉన్నా కూడా ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ గ్రోత్ వాళ్ళకు ఫోకస్ చేసినా కూడా ఐ థింక్ కొద్దిగా వెయిట్ చేయొచ్చండి మదర్సన్ సుమి విషయంలో బికాస్ ఆఫ్ వాల్యుయేషన్స్. నెక్స్ట్ 2 to 3 quarters కొద్దిగా వెయిట్ చేయొచ్చు అని చెప్తాను మదర్సన్ సుమికి. బట్ ఓవరాల్గా భారత్ ఫోర్జ్ ఈజ్ అ గుడ్ స్టాక్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మదర్సన్ సుమిని కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తాను ఉన్న పొజిషన్స్ని. అండ్ అశోక్ లీలాండ్ కూడా రిజల్ట్స్ ఈరోజు ఉన్నాయండి, ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్తాను. ఓవరాల్గా వీఆర్ ఇన్ వొలటైల్ మార్కెట్. వన్ షుడ్ రెడీ విత్ ద మనీ అండి. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ దే షుడ్ బై ఇన్ ద మార్కెట్. కాకపోతే ఏంటంటే వొలటిలిటీని కొద్దిగా సస్టైన్ చేస్తూ ఒక 2 to 3 price pointsలో ఎంటర్ అవ్వమని చెప్తాను. కాల్స్ తీసుకునే ముందు ప్రోగ్రాంలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్మార్ట్ ఇన్వెస్టర్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు వరంగల్ నుండి రవి. హలో మేడం, నా పేరు రవి మేడం, వరంగల్ నుంచి. మేడం, ఇది జీ ఎంటర్టైన్మెంట్ 511లో తీసుకున్నాను మేడం. అదొకటి నియోస్ థైరో సొల్యూషన్స్ మేడం, అది 615లో తీసుకున్నాం మేడం లాంగ్ టర్మ్ కోసం 1 year వ్యూతో. అది జీ ఎంటర్టైన్మెంట్ ఏమో రియర్ లోకి వచ్చేసింది, మళ్ళీ రికవర్ అవుతుంది. ఉంచుకోవాలా వద్దాం మేడం? ఓకే అండి. యా, జీ ఎంటర్టైన్మెంట్ రీసెంట్లీ మీరు చూసుంటారండి, అందులో ప్రమోటర్స్ కోటా ప్లెడ్జ్డ్ ఉన్నాయి షేర్స్ చాలా. సో అవి అందులో చాలా కాంట్రవర్సీస్. ప్లస్ జీ గ్రూప్ మొత్తం ఎస్ఎల్ గ్రూప్ అండి, అది కంప్లీట్లీ ఒక డెడ్ బర్డన్లో కూరుకుపోయింది. అంటే అసోసియేటెడ్ కంపెనీస్, అందులో లిస్టెడ్ అన్లిస్టెడ్ కంపెనీస్ ఇటువంటివన్నీ కూడా. సో ఆ కాంట్రవర్సీ మూలాన హెవీ సెల్లింగ్ జరిగింది. ప్రమోటర్స్ ప్లెడ్జ్ చేసిన షేర్స్ కూడా మేము ఇంకా అమ్మము అని చెప్పి ఎవరి దగ్గర అయితే ప్లెడ్జ్డ్ ఉన్నాయో వాళ్ళు చెప్పారని మనకి పబ్లిక్ డొమైన్లో వార్తలు ఉన్నాయి, కానీ అవన్నీ మనం నమ్మశక్యం కావట్లేదండి. ఎందుకంటే ఎవరు అలా కమిట్మెంట్స్ కూడా ఇయ్యరు. ఈ కారణం వలన డెఫినెట్లీ అది మీరు 500+ కొన్నారు, ఇప్పుడప్పుడే ఆ రేట్ వచ్చే అవకాశం మాత్రం కనిపించలేదండి. ఏదైనా మీరు కావాలంటే ట్రేడింగ్ బౌన్స్ ఏదైనా వస్తే ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దాట్ అండి. ఈనియోస్ స్టైరల్యూషన్స్ అనేది దే మేక్ ఏబిఎస్ అండి. అది ఇండియాలో ఇద్దరే కంపెనీస్ చేస్తారు, బన్సాలి ఇంజనీరింగ్ అండ్ ఈనియోస్ స్టైరల్. అది డైరెక్ట్లీ క్రూడ్తో రిలేటెడ్ ప్లాస్టిక్ ప్రోడక్ట్, ఎస్పెషల్లీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్స్ వీటన్నిటిలో అమ్ముతారు. సో దీంట్లో కూడా చాలా వాలటాలిటీ ఎక్కువ ఉంటుందండి, కమోడిటీ ఇన్పుట్ యాజ్ ఎ రా మెటీరియల్ అండ్ అవుట్పుట్లో కూడా. రీసెంట్లీ మనకు ఆటోమొబైల్స్లో కూడా ప్యాసింజర్ కార్స్ ఇవన్నీ కూడా కొద్దిగా సేల్స్ తగ్గాయి. కాబట్టి ఐ థింక్ ఇట్స్ డీసెంట్ స్టాక్, ఇట్స్ ఎంఎన్సీ కంపెనీ, బట్ డెఫినెట్లీ సమయం ఎక్కువ పట్టేలాగా ఉంది. సో ఈ న్యూస్ మాత్రం ఉంచండి. జీ ఎంటర్టైన్మెంట్ ఆన్ ఎ బౌన్స్ యూ కెన్ సెల్ అండ్ కమ్ అవుట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రామకృష్ణ. హలో 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 మ్యామ్, చెప్పండి రామకృష్ణ. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అండి, 75లో తీసుకున్నాము. ఓకే, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ దాని పొజిషన్ తెలుసుకున్నాం. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 75లో అంటే మీరు ఈ మధ్య రీసెంట్ లోన్లే తీసుకున్నారు. కాకపోతే ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 1 yearగా అండర్ పెర్ఫార్మ్ చేస్తూ 280 రూపాయల నుంచి బిలో 60-70 రూపీస్కి రావడం మనం చూస్తున్నాం. ఈ లెవెల్లో కాకపోతే వాళ్ళు కొంచెం ఒక చిన్న పాజిటివ్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది. బట్ నా ఉద్దేశంలో లాంగ్ టర్మ్ సపోర్ట్ ఈ లెవెల్లో కనిపిస్తుంది 60-65 లెవెల్స్లో. కానీ ఈ మధ్య చూస్తే కనుక నెగిటివ్ సెంటిమెంట్ ప్రివైల్ అవుతుంది. కొంచెం నెగిటివ్ ట్రిగర్స్ రావడంతో ఈ స్టాక్ సంబంధించిన వరకు ఈ స్టాక్ కరెక్షన్ ట్రెండ్లో ఉంది. రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం కరెక్షన్ ట్రెండ్లో ఉంది కాబట్టి మార్కెట్ కూడా బాగా డీప్ కరెక్షన్లో ఉంది కాబట్టి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అన్ని కూడా కంటిన్యూస్గా పడుతూ వస్తుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ మీద కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే కొంచెం బులిష్ ట్రెండ్ రావాలంటే ఒక మేజర్
ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కంటిన్యూస్గా వస్తుండాలి, అప్పుడు కానీ కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపించట్లేదు. హోల్డ్ చేయండి, మరి నెక్స్ట్ ర్యాలీలో కొంచెం ఒక రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది, కొంచెం బాగా మొమెంటం ఉన్న స్టాక్ కాబట్టి. విజయవాడ నుండి మధు కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. మాది కేసీపీ 330 ఉన్నాయి షేర్స్ అండి. అది ఇప్పుడు డౌన్ ట్రెండ్ అవుతుంది మేడం. స్టాక్ ఏంటన్నారు మధు? కేసీపీ అండి, కేసీపీ సిమెంట్స్. కేసీపీ సిమెంట్స్, ఓకే. ఏ లెవెల్లో హోల్డ్ చేస్తున్నారు? అది మాకు వచ్చేసి 115 పడింది మేడం. ఓకే. అది అదొకటను ప్రకాష్ ఇండస్ట్రీస్ ఒకటి ఉంది మేడం. ప్రకాష్ ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? ప్రకాష్ వచ్చి 135 ఉందండి మేడం. 135. రెండు లాంగ్ టర్మ్ లోనే ఉన్నారా? అవునండి, అదొకటను ఏబీ క్యాపిటల్ మేడం 150 ఉన్నాయి. ఓకే. అది కూడా వచ్చేసి ఇప్పుడు 88 అట్లా ఉందండి. మేము తీసుకున్న 135 ఉందండి. ఓకే. సో మీరు కొద్దిగా 3 వీక్ నోట్లో ఉన్న స్టాక్స్ పిక్ చేశారండి. సిమెంట్ ప్యాక్లో కొద్దిగా వీక్గా కనబడుతూ ఉంటుందండి కేసీపీ. మీరు యూ కుడ్ హ్యావ్ చోజన్ హిడెల్బర్గ్, కొద్దిగా సేఫ్గా ఉండాలనుకుంటే. ఇలాంటి టైంలో కొద్దిగా రిస్కీ బెట్ అవుతారండి. సో నా సజెషన్ ఇప్పటికైతే హోల్డ్ చేయమని చెప్తానండి. ఏదైనా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వస్తే యూ కెన్ గెట్ అవుట్. బట్ సిమెంట్ సెక్టర్లో ఉండాలనుకుంటే ఫ్రంట్ లైన్లో ఉండండి. ఆర్ హిడెల్బర్గ్ సిమెంట్ లాంటి వాటిని చూస్ చేసుకోమని చెప్తాను. కమింగ్ టు ఏబీ క్యాపిటల్ కూడా చాలా వీక్ అవుతున్న స్టాక్ అండి. మీరు దాన్ని అలాగే పెట్టుకున్నట్టున్నారు. అండ్ ఎన్బిఎఫ్సిస్ యాజ్ సచ్ కొద్దిగా నెగిటివిటీ అయితే ఉంది, లిక్విడిటీ క్రంచ్ అయితే ఇంకా కొనసాగుతుందండి. ఇన్ఫాక్ట్ మనకు బాండ్ ఈల్స్లో అది రిఫ్లెక్ట్ అవుతూ వస్తుందండి. బాండ్ ఈల్స్ అనేది చాలా స్టీప్ అవుతూ ఉన్నాయి. నా సజెషన్ ఐ థింక్ ఏదైనా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వస్తే అది ఏబీ క్యాపిటల్ నుంచి అయితే ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. బీన్ ద ఫ్రంట్ లైన్ ప్రైవేట్ బ్యాంక్లో ఉంటే ఐ థింక్ విల్ గెయిన్ బెటర్ అండి. ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి, ఆర్బీఎల్ బ్యాంక్ కానివ్వండి చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నాయి. ఇన్ఫాక్ట్ మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి తీసుకున్నా కూడా ఈ పొజిషన్స్లో ఐ థింక్ మార్కెట్ షేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ అవుతుందండి. నా సజెషన్ ఐ థింక్ యూ షుడ్ గెట్ అవుట్ ఆన్ టెక్నికల్ బౌన్సెస్ అండ్ గెట్ ఇన్ టు సమ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. చెన్నై నుండి నీలిమ కాలర్ ఉన్నారు. హలో. హలో నీలిమ, అడగండి. యాక్చువల్లీ నా దగ్గర అలోక్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి షేర్స్, ప్లస్ హెచ్ఈజీ ఉన్నాయి. సో రెండు చూస్తే ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో ఉంది. ఓకే. ఏ ప్రైస్ లో హోల్డ్ చేస్తున్నారు? సారీ, ఏ ప్రైస్ లో హోల్డ్ చేస్తున్నారు రెండు కూడా? నా దగ్గర అలోక్ ఇండస్ట్రీస్ ₹4.20 లో ఉంది, హెచ్ఈజీ ఏమో 4300 లో ఉందండి. ఓకే. షార్ట్ టర్మ్ వ్యూలో హోల్డ్ చేస్తున్నారా, లాంగ్ టర్మ్ కా? నేను యాక్చువల్లీ బై చేసింది షార్ట్ టర్మ్ కే, బట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు బైబ్యాక్ ఏదో ఉంది. సో అది చేయొచ్చా లేకపోతే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అనే దాని మీద సజెషన్ కోసం చేస్తాను. ఓకే. లోక్ ఇండస్ట్రీ షార్ట్ టర్మ్ అంటే ఎక్స్ట్రీమ్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. బాగా కంపెనీ కూడా చూస్తే కనుక బాగా నెగిటివ్ ట్రెండ్, బాగా హ్యూజ్ డెట్ ఉన్న కంపెనీ. సో బాగా బేరిష్గా ఉన్న ట్రెండ్ తెలిసిన సంగతి. ఏదైనా ఒక చిన్న రీబౌండ్ వచ్చినప్పుడు ఇంచుమించు మీరు ప్రాఫిట్ లేకపోయినా అట్లీస్ట్ నో లాస్ నో ప్రాఫిట్ అయినా లేటెస్ట్ స్వల్ప లాస్లో అయినా వచ్చినా సరే నా ఉద్దేశం అయితే ఎగ్జిట్ అయిపోవడం మంచిది. హెచ్ఈజీ కూడా చూస్తే కనుక లాస్ట్ 2 yearsగా ఒక కంటిన్యూస్ బుల్లిష్ ట్రెండ్లో ఉండడం మనం చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక కొంచెం బాగా ఓవర్ బాట్ పొజిషన్లోంచి కరెక్షన్ ట్రెండ్ బిగిన్ అయింది. 4,500 రూపాయల దగ్గర, 4,500 రూపాయల దగ్గర ఒక పీకౌట్ అయిపోయి ఒక స్ట్రాంగ్ బేరిష్ ట్రెండ్ అనేది లాస్ట్ 1 monthలో రావడం మనం చూస్తున్నాము. ఈ మధ్య ఈ సెగ్మెంట్కి ఈ సెక్టర్ కూడా కొంచెం నెగిటివ్ న్యూస్ రావడంతో ఈ స్టాక్లో ఒక డీప్ రియాక్షన్ వచ్చింది. హై ప్రైస్లో తీసుకున్నారు. నా ఉద్దేశంతో వెయిట్ చేయండి. మరి ఏదో కొంచెం చిన్న డిప్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ని అయితే మీరు యావరేజ్ చేసుకుంటే మీరు కాస్ట్ ప్రైస్ని బాగా తగ్గించుకోవచ్చు. అప్పుడు నెక్స్ట్ ర్యాలీలో కొంచెం పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉంది. బట్ కానీ ఇంకా కొంచెం కొంతకాలం వెయిట్ చేయక తప్పదు అనిపిస్తుంది. కాల్స్ తో పాటుగా ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చూద్దాము. జిఎస్టీ మెయిల్ చేశారు. హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ షేర్స్ అరౌండ్ 358 లో హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ 126 లో హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ తో కంటిన్యూ చేయొచ్చు అంటారా? డెఫినెట్లీ ఎస్ అని చెప్తానండి. మీరు ఇన్సూరెన్స్ సెక్టర్ తీసుకున్నారు, దాంట్లో లైఫ్ ఇన్సూరెన్స్లో ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది మంచి అవుట్ పర్ఫామ్ చేస్తూ వస్తుందండి. ప్రైసింగ్ పాయింట్లో కూడా 350 లెవెల్స్ అన్నారు కాబట్టి మంచి ప్రైస్ పాయింట్లో తీసుకున్నారు. డెఫినెట్లీ ఎస్ అండి. లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఎస్ అని చెప్తాను. ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా షార్ట్ టర్మ్లో కొద్దిగా నెగిటివిటీ కనబడినా కూడా మీరు లాంగ్ టర్మ్ వ్యూ అంటున్నారు. ప్రైసింగ్ కూడా డీసెంట్ ప్రైసింగ్ అని చెప్తానండి. నా సెషన్ బోత్ కంటిన్యూ అని చెప్తానండి ఫర్ లాంగ్ టర్మ్. విద్యార్థులకు పారిశ్రామిక సంస్థలను పరిచయం చేసే యాత్ర విశాఖ వారధి. జేఏ చౌదరి నేతృత్వంలో కొనసాగుతున్న విశాఖ వారధి యాత్ర ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు కొనసాగనుంది. ఎంపిక చేసిన 200 మంది విద్యార్థులకు ఉచితంగా ఏపీలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థలకు తీసుకువెళ్లనున్నారు. ఏపీ ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తున్నారు. విద్యార్థులు ఆంటర్‌ప్రెన్యూర్స్ గా ఎదిగేందుకు మెంటర్స్ దిశానిర్దేశం చేయనున్నారు. విద్యార్థుల భవితకు భరోసాగా ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విశాఖ వారధి కార్యక్రమం ఉత్సాహంగా ఆరంభమైంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ గురించి మనకు తెలియజేసేందుకు బిజినెస్ ఎడిటర్ వసంత్ గారు లైవ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.
ప్రస్తుతం మనం తిరుపతి అమరరాజా బ్యాటరీస్ క్యాంపస్లో ఉన్నాం. అమరరాజా బ్యాటరీస్ ప్రాంగణం నుంచి వికాస వారధి మరికొద్దిసేపట్లో ఫ్లాగ్ ఆఫ్ కాబోతోంది. వికాస వారధి పేరుతో TV5 కాలేజ్ కనెక్ట్ మరొక నూతన స్టెప్ వేయటం జరిగింది. సో ఈ దశలో విద్యార్థులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని కళ్ళకు కట్టినట్లుగా చూపించే ఉద్దేశంతో ప్రత్యక్షంగా కొంతమంది విద్యార్థులను సెలెక్ట్ చేసి సుమారుగా 25 ఇంజనీరింగ్ కళాశాలల నుంచి 200 మందికి పైగా విద్యార్థుల్ని ప్రత్యక్షంగా మనం ఆయా ఫ్యాక్టరీస్కి ఆయా సర్వీసెస్ ఆఫీసెస్కి తీసుకువెళ్లి రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక ప్రగతిని కళ్ళకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో మరికొద్దిసేపట్లో ఈ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం జరగబోతున్న నేపథ్యంలో మనతో ఉన్నారు తలసిల జిగ్నేష్ లూప్ రియాలిటీ ప్రమోటర్, అలాగే ఈ వికాస్ వారధి కార్యక్రమంలో ఒక యాక్టివ్ మెంబర్. సో జిగ్నేష్, చెప్పండి, ఫ్లాగ్ ఆఫ్ ఏ విధంగా జరగబోతుంది? ఇన్ఫాక్ట్ సార్ మీ అందరికి తెలిసినట్టు లాస్ట్ 1 మంత్ నుంచి మనం చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 100 మంది మెంటార్లు, ఒక 25 పైగా కంపెనీలు అందరూ కూడా ఈ నెల రోజుల టైంలో మనతో రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళంతా ఒకే రీజన్ చెప్పారు, స్టూడెంట్స్ కోసం చేస్తున్నారు, వాళ్ళ కోసం మీరు ఏం చేసినా మేము హెల్ప్ చేయడం రెడీగా ఉన్నాము. ఒకప్పుడు మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, సో ఇట్ ఇస్ టైమ్ టు గివ్ బ్యాక్ అని చెప్పేసి అందరూ మాతో జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. నిన్న మేము చెప్పినట్టు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాం నిన్న మొత్తం డీటెయిల్ డిస్కస్ చేసుకున్నాము. సో ఇవాళ ఎజెండా ఏంటి అంటే ఇప్పుడు మన అమరరాజాలో మనం ఫ్లాగ్ ఆఫ్ చేసుకున్నాం అనంతపూర్, ఇంకా అక్కడి నుంచి మనం కంటిన్యూస్ గా జర్నీ ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పటి వరకు ఎవరు కూడా బహుశా కియా మోటార్స్ ఫ్యాక్టరీలోకి వెళ్లి ప్రత్యక్షంగా చూసి ఉండరు. ఈ విద్యార్థులకు అవకాశం లభించబోతోంది. సో స్టూడెంట్స్ కి ఇటువంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. కియా మోటార్స్ లాంటి కంపెనీస్ మన రాష్ట్రానికి రావడమే ఒక ఘనత అయితే, దాని లోపలికి విద్యార్థులను తీసుకువెళ్లి బహుశా దే ఆర్ ది ఫస్ట్ విజిటర్స్ టు దట్ ప్రెమైసెస్. సో ఎటువంటి ఏర్పాట్లు ఈ సందర్భంగా, ఎటువంటి ఒడిదుడుకులు మీరు ఎదుర్కొన్నారు? ఇన్ఫాక్ట్ కియా మోటార్స్ మీరు అన్నట్టు వాళ్ళకి ఫస్ట్ క్యాంపస్ ప్రైవేట్ విజిట్, ఇది గవర్నమెంట్ విజిట్స్ కాకుండా, అందుకని మనకి పర్మిషన్ రావడం చాలా ఇబ్బంది జరిగింది. బట్ మనము ప్లీజ్ సో అందుకని మనము చాలా సపోర్ట్ తెచ్చుకొని వాళ్ళ దగ్గర నుంచి అసలు ఈ స్టూడెంట్స్ మొత్తానికి లోపల ఫ్యాక్టరీ ఎలా ఉండబోతుంది, కార్లు ఎలా తయారవబోతున్నాయి, మొత్తం జాగ్రత్త చూపించడానికి చాలా కష్టపడి అయితే పర్మిషన్ అయితే తెచ్చుకున్నాం మనము. ఇన్ఫాక్ట్ కియా మోటార్స్ ఒకటే కాదు, ఆంధ్రాలో మనకి చాలా మందికి తెలియనివి, తెలుసుకోలేనివి, అవకాశం దొరకనివి, కార్బన్ మొబైల్స్, డిక్సన్ ఇట్లాంటి కంపెనీస్ అన్ని కూడా ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంగణం అమరరాజా బ్యాటరీస్ కూడా సందర్శకులు వచ్చి చూసే అవకాశం అంతగా లభించదు. ఈ స్టూడెంట్స్ కి ఆ ఫెసిలిటీ లభించింది. కరెక్ట్ సార్. శ్రీ సిటీలో ఇసూజు మోటార్స్ దగ్గర నుంచి, మన క్యాడ్బరీ మాంట్రియల్ దగ్గర నుంచి, పోలవరం దగ్గర నుంచి, వైజాగ్ లో మన బ్రాండిక్స్ దగ్గర నుంచి చాలా కంపెనీలు మన ఎవరికి దొరకని అవకాశాలు మనం ఈ స్టూడెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మనతో ఇక్కడ ఫ్రెడరిక్ ఉన్నారు. ఫ్రెడరిక్, ఈ కార్యక్రమానికి ఈ బస్సులన్నిటికీ లోగాలు ఇవన్నీ ప్రింట్ చేయించి రాత్రి మోళ్ళు కృషి చేసిన శ్రామికుడు ఇక్కడ ఉన్నాడు మనకు. సో ఫ్రెడరిక్, ఏమిటి రాత్రి 3:30 వరకు ఉండి మీరు ఈ బస్ స్టిక్కరింగ్ వర్క్ ఏర్పాట్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. సో ఎటువంటి చాకరీ చేశారు ఈ సందర్భంగా? కొంచెం కష్టపడ్డామండి. ప్రింటింగ్ కొంచెం కష్టమైంది, బాగా కష్టమైంది. సో రాత్రి అంతా ఉండాల్సి వచ్చింది దాని గురించి. బట్ టైంకి మనకి ఒక 3 బస్సులు రెడీ అయినాయి, ఒక మిగతా 3 బస్సులు కూడా అయిపోతున్నాయి. సాయంత్రానికి మొత్తం అన్ని పర్ఫెక్ట్ గా అయిపోతూ ఈ రథాన్ని ముందు జరపాలని, ఈ యజ్ఞాన్ని స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఓకే, సో స్టూడెంట్స్ 200 మంది స్టూడెంట్స్ ఇప్పుడు మీరు ఇంత అందంగా అలంకరించిన బస్సుల్లో ఆయా ఫ్యాక్టరీస్కి వెళ్ళి వాళ్ళు ఇండస్ట్రియల్ టూర్ ని ప్రారంభించబోతున్నారు. ఇది నాట్ జస్ట్ అన్ ఇండస్ట్రియల్ టూర్, సో ఇట్స్ మోర్ ఆఫ్ నాలెడ్జ్ టూర్ అండి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక జర్నీ చేస్తే తప్ప ప్రతి ఒక్క స్టూడెంట్ వాడి నెక్స్ట్ జర్నీ ఏంటో తెలుసుకోవచ్చు. ఇట్స్ లైఫ్ జర్నీ ఇన్ షార్ట్, సింపుల్ చెప్పాలంటే. ఇన్ఫాక్ట్ బస్సుల్లో మెంటర్స్ కూడా ఉండబోతున్నారు వాళ్ళతో పాటు. అది ప్రతిరోజు మెంటర్ ఆన్ బస్ అని ఒక ప్రోగ్రామ్ ఖచ్చితంగా జరుగుతుందండి. ఆ మెంటర్స్ కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకుని జర్నీ అంత మొత్తానికి ఆ మెంటర్ ఆ పిల్లల్ని గైడ్ చేస్తుంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ క్విజ్ ఆన్ బస్ అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎవ్రీడే వాళ్ళు ఏం నేర్చుకున్నారో వాళ్ళకి ఒక క్విజ్ పెట్టి సాయంత్రం ఒక మొమెంటో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద ప్రోగ్రామ్స్ ప్లాన్డ్ అండ్ ఎవ్రీడే ఈవినింగ్ ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఒక గ్రూప్ ని సెలెక్ట్ చేసుకుని ఆ గ్రూప్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తారు, ఏమి జరిగింది అనేది కూడా. వాళ్ళకి కూడా ఒక ప్రైజ్ మనీ మొమెంటోస్ అనేది కూడా ఉన్నాయి. గోయింగ్ టు బి ఎన్ ఎక్సైటింగ్ జర్నీ ఫర్ ది స్టూడెంట్స్. వెరీ ఎక్సైటింగ్ జర్నీ ఫర్ స్టూడెంట్స్. ఓకే, సో విజయ్ నాయుడు గారు ఉన్నారు మనతో. హీ ఈజ్ ప్రెసిడెంట్ ఫర్ అమరరాజా బ్యాటరీస్. సార్, చాలా అందంగా ఉన్న మీ ప్రాంగణం నుంచి ఒక అందమైన ప్రయాణం ప్రారంభం కాబోతుంది. సో ఈ సందర్భంగా స్టూడెంట్స్ కి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? అమరరాజా సంస్థల నుంచి ఈ వికాస వారధి ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది మాకు. మొదటి నుంచి కూడా అమరరాజా సంస్థలు రూరల్ యూత్ను ఎక్స్పోజర్ ఇవ్వడము, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళకి కావాల్సిన మనము చేయగలిగితే వాళ్ళు ముందుకెళ్ళగలరనే ఒక మంచి ఉద్దేశంతో ఈ అవకాశం కల్పిస్తున్నారు. తర్వాత స్టూడెంట్స్ ఇలా ఎక్స్పోజర్ వస్తే వాళ్ళకు ఇప్పుడు ప్రపంచంలో ఇండస్ట్రీ 4.0 అయితేమి, తర్వాత కొత్త కొత్త విధానాల్లో మన
మార్పులు, అదేవిధంగా వాళ్ళకున్న అవకాశాలు వాళ్ళకి తెలిస్తే మంచి ఉద్యోగాలే కావచ్చు, అదేవిధంగా ఎంటర్ప్రినర్స్గా కూడా చేరడానికి అవకాశం కల్పిస్తుందని చాలా సంతోషంగా ఉంది. ఓకే సార్, సో ఈ ఉద్యమం లాగా సాగుతున్న వికాస వారధి ప్రయాణం మరికొద్దిసేపట్లో ఫ్లాగ్ ఆఫ్ కాబోతుంది. ఉద్యమ నిర్మాణకర్త అలాగే ఉద్యమ సారథి జయ చౌదరి గారు మనతో జాయిన్ అయ్యారు. సో చౌదరి గారు, ఎటువంటి ఎక్సైట్మెంట్ మీరు స్టూడెంట్స్లో గమనిస్తున్నారు ఈ సందర్భంగా? స్టూడెంట్స్ కంటే కూడా మెంటర్స్లో చాలా ఎక్సైట్మెంట్ గమనిస్తున్నాను. ఎందుకంటే మా మెంటర్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి స్టూడెంట్స్తో పాటు ఒక జర్నీలో, ఒక వికాస వారధి అనే జర్నీలో పార్టిసిపేట్ చేయడం అనేది వాళ్ళు అసలు నేను ఐఎమ్ సీయింగ్ మోర్ ఎనర్జీ ఫ్రమ్ ది సిఎక్స్ఓస్, సిటిఓస్, సిఇఓస్, వాళ్ళలో చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అరే మీరు నాకు అవకాశం ఇచ్చావే, ఒక రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ని ఒక ఎనేబుల్ చేసి వాడిని సక్సెస్ చేయడానికి నాకు చాలా మంచి అవకాశం, మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి చాలా ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంది. ఆబ్వియస్లీ స్టూడెంట్స్ గాట్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ ది హోల్ థింగ్. ఇట్స్ ఏ రియలీ హిస్టారిక్ జర్నీ. ప్రపంచంలో ఇలాంటిది ఎక్కడా జరగలేదు. వేర్ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ ది స్టూడెంట్స్ అండ్ గోయింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ టుగెదర్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది ఇండస్ట్రీ, పర్టికులర్ ఇండస్ట్రీ 4.0. ఇది ఒక యూనిక్ ప్రోగ్రాము. We should I want to thank all our industry mentors and also thank all academic institutions and of course the media, particularly TV5 and all other TV channels for giving us the excellent support to make this journey a successful journey. And companies like Amara Raja also is a great beginning. ఏతో స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ సో మొట్టమొదటి అడుగు ఏతో స్టార్ట్ కావడం మామూలుగా శుభసూచకం ఇది. అండ్ అమరరాజా లాంటి ఒక అందమైన ప్రాంగణం నుంచి దీన్ని ప్రారంభించబోతున్నాం మనం. అండ్ చాలా కష్టపడ్డారు సార్ మీరు ఈ వారం రోజుల ప్రయాణంలో వీలైనన్ని ఎక్కువ కంపెనీలని ఇంక్లూడ్ చేసేందుకు, అలాగే ఆయా కంపెనీలతో ప్రత్యక్షంగా స్టూడెంట్స్కి ఇంటరాక్షన్స్ జరిగేందుకు, అలాగే మెంటర్స్తో సహప్రయాణం చేస్తూ ఇది నిజంగా ఒక గొప్ప అనుభూతి, వాళ్ళకి గొప్ప అనుభవంగా మిగలబోతుంది. సో ఎటువంటి కష్టాలు పడ్డారు? నా కష్టాలు ఇప్పుడే అనిపించలేదు, ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ ఎక్సైట్మెంట్, ఐఎమ్ సీయింగ్ న్యూ ఎనర్జీ. అసలు ఏం కష్టం లేదనిపిస్తోంది. గుడ్ సార్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. TV5 ఆఫ్ కోర్స్ మీతో ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. సో ఇది వికాస వారధి పేరుతో TV5 కాలేజ్ కనెక్ట్ మరొక ముందడుగు వేసింది. ఈ అడుగు మరిన్ని అడుగులకు దారి తీయాలని, వడివడిగా ఈ ప్రయాణం సాగాలని విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఈ 200 చిల్లర విద్యార్థులు మాత్రమే కాదు, వేలాది మందికి ఇటువంటి అవకాశం కల్పించేందుకు చౌదరి గారి టీం కృషి చేయాలని కోరుకుందాం. ఓవర్ టు స్టూడియో. ఎస్, మరి కాసేపట్లో వికాస వారధి ఫ్లాగ్ ఆఫ్ కానుంది. అండ్ ఈ యాత్ర చూసుకున్నట్టయితే ఒక 1 వీక్ పాటు సాగనుంది. సో ఇది వాల్టీ స్మార్ట్ ఇన్వెస్టర్. స్టే విత్ us.